ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్టోరీస్ లో రెండు ప్రేమ పావురాల మధ్య జరిగిన విషాద గాథ గురించి అయితే చెప్పుకుందాము. కానీ నాకు తెలిసిన ఒక స్టోరీ చెప్పండి. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు. అబ్బాయికి అయితే ఎవరు లేరు, అమ్మ ఒక అన్నయ్య మాత్రమే ఉండేవారు. పని చేసుకుని బ్రతికే వాళ్ళు. అమ్మాయి వాళ్ళు మాత్రం కొంచెం పర్లేదు, బానే ఉండేవాళ్ళు. అమ్మాయి డిగ్రీ చదివే టైంలో వాళ్ళ ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మాయి అయితే సూసైడ్ అటెంప్ట్ చేసింది. అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నాడు. కానీ అమ్మాయి అయితే లక్కీగా బ్రతికిపోయింది, కానీ అబ్బాయి చనిపోయాడు. తర్వాత అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అమ్మాయికి అయితే వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేశారు. అమ్మాయి గురించి మొత్తం తెలిసినా తన భర్త బానే చూసుకుంటున్నాడు. ఇప్పటికి 10 years అయింది. అబ్బాయి చనిపోయాడు, కానీ అబ్బాయి తరపున బంధువులు మాత్రము వాడిపోయాడు, అది మాత్రం హ్యాపీగా చాలా బాగా మ్యారేజ్ చేసుకునింది అని కామెంట్ చేస్తున్నారు. నేను చాలా వీడియోస్ లో చెప్తాను, సూసైడ్ చేసుకునే ముందు పేరెంట్స్ గురించి ఆలోచించండి, మనల్ని ఎంత కష్టపడి పెంచుతారని. అమ్మాయి పెళ్లి చేసుకున్నా నాకు తెలిసి ఆ విషయం గుర్తొచ్చినప్పుడంతా ఒక నరకం లాగా ఉంటుంది. తను కూడా హ్యాపీగా ఉండదు. దూరపు కొండలు ఎప్పుడు నునుపగానే ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఎన్ని ఎత్తుపల్లాలు ఉంటాయో. ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండి.